హే గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ కే టాక్స్. సో గైస్, మనకు తెలుసు చాలా మంది కంపెనీస్ కూడా ఈ మధ్యన చాలా మంది ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తున్నాయి. అసలు కంపెనీస్ ఇలాగ ఫైర్ చేయడానికి లేకపోతే అదర్ టర్మ్ లో లే ఆఫ్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అసలు కంపెనీస్ ఫైర్ చేయడం వల్ల కంపెనీస్ కి కలిగే నష్టాలు ఏంటి? ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో గైస్, ఈ యొక్క వీడియో చివరిదాకా చూడండి, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది అసలు మార్కెట్ లో ఏం జరిగితే జాబ్స్ పోతాయి. నిజానికి ప్రైవేట్ జాబ్స్ అనేది ఎంత రిస్క్ లో ఉన్నాయో మీకు అర్థమవుతుంది. సో గైస్, వీడియో చివరిదాకా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్లీజ్ టు షేర్. సో గైస్, మనం చాలా వింటూ ఉన్నాం, చాలా జైంట్ కంపెనీస్ ఇన్ఫోసిస్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, చాలా కంపెనీస్ అన్ని కూడా ఈ మధ్యన ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఎంతమంది ఎంప్లాయీస్ ని ఫైర్ చేశారు, ఎంతమంది ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేశారు, ఎంతమంది ఎంప్లాయీస్ ని పింక్స్ పిక్స్ పంపించారు అని చెప్పి చాలా చోట్ల వైరల్ అవుతున్నాయి. సో గైస్, ఇక్కడ నిజానికి టూ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకటి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే పోస్టింగ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిజానికి యాక్చువల్ గా ఆ కంపెనీలో ఏమైంది. సో గైస్, చాలా మట్టుకు సోషల్ మీడియాలో ఆ నోట ఈ నోట లేకపోతే అందరి నోట్ నుంచి పాక్కుంటూ వచ్చేసరికి ఇంత న్యూస్ కాస్త ఇంత అవుతుంది. కానీ నిజానికి అక్కడ ఫైర్ చేసిన ఎంప్లాయీస్ కొంతమంది ఉంటే సోషల్ మీడియాలో ఇంకొంచెం మంది కింద మనం ప్రొజెక్ట్ చేసి జరుగుతుంది. కానీ యాక్చువల్ గా నిజానికి ఫైర్ నిజంగానే జరుగుతుంది. అసలు జరగడానికి కారణం ఏంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి, సో గైస్, ఏదైనా ఒక కంపెనీ చాలా పెద్ద మొత్తంలో ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3,000 మందిని 2,000 మందిని అలా ఫైర్ చేస్తుందంటే దానికి కారణం సింపుల్ అండి, కాస్ట్ కటింగ్. సో గైస్, ఏదైనా ఒక కంపెనీలో ప్రాఫిట్స్ లేకపోయినా సరే, లేకపోతే ఏదైనా వాళ్ళ క్వార్టర్ లో లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ అవ్వకపోయినా సరే, వాళ్ళు డెఫినెట్ గా కాస్ట్ కటింగ్ చేయాలి, సో దట్ వాళ్ళ ప్రాఫిట్స్ ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి. సో గైస్, వాళ్ళకి అలాగ ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఒకటే ఒక దారి, అది కూడా ఫాస్ట్ గా ఏంటంటే గనక అదే కాస్ట్ కటింగ్, అండ్ దట్ టు పేరోల్ కాస్ట్ కటింగ్. సో ఎంప్లాయీస్ కి ఇచ్చే శాలరీ అనేది కూడా కంపెనీస్ కి కాస్టింగ్ ద్వారా వస్తుంది కాబట్టి అది కనుక వాళ్ళకి కట్ చేస్తే, సో నిజానికి వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది ఎంత మందిని కట్ చేస్తే ఎంత అవుతుంది అనేది కంప్లీట్లీ కంపెనీ యొక్క డెసిషన్ మీద ఉంటుంది, అలాగే బోర్డ్ మెంబర్స్ యొక్క డెసిషన్ మీద ఉంటుంది. కానీ నిజానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి, ఏదైనా ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో గైస్, ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది, ఇది మాక్సిమం సర్వీస్ బేస్డ్ ఎంప్లాయీస్ కి లేకపోతే కస్టమర్ సర్వీస్ బేస్డ్ ఎంప్లాయీస్ కి ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం రీసెంట్ గా ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, లేకపోతే రొబాటిక్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి రావడం వల్ల కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఒక 100 మంది చేసే జాబ్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఒక మిషన్ చేస్తుంటే ఆ కంపెనీ ఎందుకు 100 మందిని బ్రేక్ చేయాలి? సో గైస్, ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ బట్టి ఎప్పుడైతే ఇటువంటి టెక్నాలజికల్ వస్తాయో, సో ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కంపెనీ లే ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బెటర్ రీప్లేస్మెంట్ దొరికింది కాబట్టి. ఈ వర్డ్ ని అండర్లైన్ చేసుకోండి, రీప్లేస్మెంట్. కార్పొరేట్ కంపెనీస్ లో ఎప్పుడైతే మీ జాబ్ అనేది రీప్లేస్ అయ్యిందో, అప్పుడు ఆటోమేటిక్ గా ఎంప్లాయీ కూడా రీప్లేస్ అవుతారు. కార్పొరేట్ కి మనం ఫ్యామిలీ లాంటి వాళ్ళం అస్సలు కాదు. రీప్లేస్మెంట్ దొరికినంత సేపే మనకి వాళ్ళతో అనుబంధం ఉంటుంది. వన్స్ రీప్లేస్మెంట్ దొరికిన తర్వాత మీరు కూడా రీప్లేస్ అయిపోతారు. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి ఇన్వెస్టర్ స్ట్రెస్ మాట. సో గైస్, ఇది చాలా మటుకు స్టార్టప్ కంపెనీస్ లోను, మిడ్ రేంజ్ కంపెనీస్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఎవరైతే ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఆ బోర్డ్ మెంబర్స్ అన్న వాళ్ళు కొంత ప్రాఫిట్ ని వాళ్ళకి కమిట్ అవుతారు. సో ఎప్పుడైతే ఆ ప్రాఫిట్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారో, ఎప్పుడైతే ఆ ప్రాఫిట్ వాళ్ళు వాళ్ళు చేయలేకపోతున్నారో, ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఆ బోర్డ్ మెంబర్స్ ఈ టాప్ మేనేజ్మెంట్ కొంత స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ స్ట్రెస్ వల్ల ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే కనుక ఎంప్లాయీస్ ని ఫైర్ చేయడం. ఎందుకంటే ఎప్పుడైతే అంత ఎక్కువ మొత్తంలో ఎంప్లాయీస్ తీసుకున్నప్పటికీ వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేయలేకపోతున్నారో, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తారు.
చేస్తారు. కానీ ఇది అన్ని కంపెనీస్ లో జరగదు, కొన్ని కంపెనీస్ లో మాత్రమే. ఎందుకంటే కొన్ని కంపెనీస్ దట్టు స్పెషల్లీ ఎంప్లాయీస్ ని ట్రీట్ చేస్తాయి, చాలా బాగా ట్రీట్ చేస్తాయి. కంపెనీస్ లాస్ ఉన్నప్పటికీ వాళ్ళు కొన్ని అదర్ కాస్ట్ కటింగ్స్ చేసి, లేకపోతే కొన్ని ఎక్కువ పర్సన్స్ ఆన్ బోర్డ్ చేసి వాళ్ళు ఎంప్లాయీస్ ని రీటైన్ చేస్తారు. ఇటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి మన మార్కెట్ లో. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి చాలా మందికి తెలిసే ఉంటుంది, అండ్ ఇది కొత్త ఏం కాదు. అండ్ ఎప్పుడైతే ఒక కంపెనీ వేరే కంపెనీతో మెర్జ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏ అనే కంపెనీ బి అనే కంపెనీతో మెర్జ్ అయిందని, మెర్జ్ అంటే రెండు కంపెనీస్ కలవడం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో బోర్డ్ మెంబర్స్ మారుతారు, ఆ బోర్డ్ మెంబర్స్ తో పాటు వాళ్ళ ఒపీనియన్ మారుతుంది, ఆపరేషన్స్ మారుతాయి, టీమ్ మారుతుంది, టీమ్ హ్యాండిల్స్ మారుతాయి, టీమ్ సూపర్వైజర్స్ మారుతారు. అలాగే ఎప్పుడైతే రెండు కంపెనీస్ మెర్జ్ అయినాయో, సో ఏదైతే డిపార్ట్మెంట్ లో ఎక్కువ స్టాఫ్ ఉందో, అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిపార్ట్మెంట్ లో అయితే తక్కువ స్టాఫ్ ఉందో, ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కువ స్టాఫ్ ఉందో, ఆటోమేటిక్ గా వాళ్ళకి అవసరం లేని స్టాఫ్ ని వాళ్ళు రిమూవ్ చేస్తారు. అలాగే అని చెప్పి ఇక్కడ రిమూవ్ చేసిన స్టాఫ్ ని ఆ డిపార్ట్మెంట్ కి వేస్తారంటే లేదు, మళ్ళీ వాళ్ళు న్యూ రిక్రూట్మెంట్ చేస్తారు, న్యూ కాస్టింగ్ యాడ్ చేస్తారు, మళ్ళీ అదంతా కూడా యాజ్ యూజువల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇది గైస్ టోటల్ గా మెయిన్ రీజన్స్ కంపెనీస్ ఎందుకు లే ఆఫ్ చేస్తాయి అన్న దానికి. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, మనకి కాయిన్ కి ఆ సైడ్ చూస్తే గనక అసలు లే ఆఫ్ చేయడం వల్ల కంపెనీస్ నిజంగానే లాభపడతాయా నష్టపడతాయా అంటే కనుక ఎస్, కంపెనీస్ లాభపడతాయి. అది ఎలాగా అంటే కనుక కంపెనీస్ మేబీ ప్రాఫిట్స్ విషయంలో, కంపెనీస్ ఒక రెవెన్యూ విషయంలో, కంపెనీస్ ఒక స్పైక్ విషయంలో మేబీ కంపెనీస్ అనేవి లాభపడతాయి. కానీ కంపెనీస్ కూడా నష్టపోతాయి. ఎలాగంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసరికి లీగల్ ఇష్యూస్. సో గైస్ చాలా మంది కంపెనీస్ ఈజీ అండ్ అలాగే చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ ని ఫైల్ చేయడం ఈజీ అనుకుంటారు. కానీ కంపెనీస్ కూడా కొన్ని లీగల్ కాంప్లికేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఎంప్లాయీని, అందరమంటే కాదు, ఒక ఎంప్లాయీని ఫైల్ చేయాలని డిసైడ్ అయిందో తనకి 3 months శాలరీ అడ్వాన్స్ ఇవ్వాలి, లేకపోతే తనకి వేరే జాబ్ వచ్చేదాకా టైం ఇచ్చి మరి తనని అక్కడ పెట్టి ఉంచాలి, లేకపోతే ఆటోమేటిక్ గా ఒక డోర్ తీసుకుని వెళ్ళిపో అంటే కుదరదు. దానికి లీగల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. అందుకనే కార్పొరేట్ జాబ్స్ అన్ని కూడా వాళ్ళ మెయిల్ పెట్టమంటారు, మళ్ళీ అందరికి రిప్లై వస్తుంది, మళ్ళీ ఆ రిప్లై వచ్చిన మెయిల్ ఈ డాక్యుమెంట్స్ ఇవి ఇవి అని చెప్పి అన్ని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రొసీడింగ్స్ లో వెళ్తారంటే. కానీ మనకి ఇవాళ కాల్ చేసి రేపు వెళ్ళిపోమని చెప్పరు. ఒకవేళ చెప్పినా సరే మీకు అట్లీస్ట్ ఒక 3 months శాలరీ వాళ్ళ అడ్వాన్స్ గా పే చేసి మరి మిమ్మల్ని ఏం చెప్తారు, మీకు ఎవరు చెప్తారు. ఓకే, సో మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పరు. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి మార్కెట్ వాల్యూ. సో ఎప్పుడైతే ఆ కంపెనీ ఎక్కువ ఫైట్ చేస్తూ ఉందో మనకి మార్కెట్ లో ఆ కంపెనీ మీద ఒక రెప్యుటేషన్ పోతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఆ కంపెనీస్ అంతా బాగున్నా సరే, ఏదైనా ఒక న్యూ హైరింగ్ చేయాలన్నా సరే, ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ వెళ్ళినా సరే, ఏ స్టూడెంట్ కూడా, ఏ ఎంప్లాయీ కూడా, అండ్ అలాగే ఏ క్యాండిడేట్ కూడా ఆ కంపెనీ మీద ఇంట్రెస్ట్ చూపడు. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ లో చాలా మంది ఎంప్లాయీస్ ని ఫైర్ చేశారు కాబట్టి. సో మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎదురవుతుందో మన టెన్షన్ తో చాలా మంది ఆ జాబ్ కి అప్లై చేయరు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఎక్కువైపోతాయి, కానీ మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, ఇంటెంటివ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతారు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ కంపెనీ ఆటోమేటిక్ గా లాస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా కంపెనీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి అన్ని కూడా కంపెనీస్ కూడా ఎదురవుతూ ఉంటాయి. సో ఎంప్లాయీస్ ని ఫైర్ చేయడం వల్ల అటు ఎంప్లాయీస్ కి నష్టం ఉంది, ఎంప్లాయీకి నష్టం ఉంది. కానీ ఎక్కువ నష్టం ఎవరికి అంటే కనుక ఆబ్వియస్లీ ఎంప్లాయీస్ కి. ఎందుకంటే ఎంప్లాయీ అనేవాడు వేరే మార్గం మీద వెతుక్కుంటూ ఉంటారు, కానీ ఎంప్లాయీస్ కి చాలా మందికి మళ్ళీ జాబ్ దొరక్క, మళ్ళీ ఆ పాత్రలోకి వెళ్ళలేక, మళ్ళీ ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఏర్పాటు పడుతూ ఉంటారు. సో ఇది గైస్ ఇవాళ వీడియోకి అసలు నచ్చింది అనుకుంటే ప్లీజ్ మళ్ళీ వన్స్ అగైన్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే అసలు